ఈ మధ్య ఆరోపణలు అయితే జరుగుతూ ఉన్నాయి. సోమశిల హై లెవెల్ కెనాల్ ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చే వ్యవస్థ, దాని గురించి కొంచెం ఇంకా ఎవరో వచ్చి రకరకాలుగా అబద్ధాలు చెప్తా ఉన్నారు. అవన్నీ కొంచెం నిజాలు మీ అందరికి తెలియపరచాలని. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ముందు దీని మీద ఐడియా చేసి దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చెప్పేసి మన నాన్నగారు రాజమోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియాలి. దాదాపు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనం రామనారాయణ గారు ఉన్నారు. మళ్ళీ టీడీపీ హయాంలో ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా కూడా ఇక్కడే ఉన్నారు. అయితే 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సింది 10 సంవత్సరాల్లో కూడా ఎందుకు పూర్తి చేయలేదు? ఇక్కడికి వచ్చి రకరకాల నేను సృష్టించాను, నేను వైపిస్తాను అంటున్నారు కదా. ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఎందుకు పూర్తి కాలేదు? ఈ 5 సంవత్సరాలు ప్రభుత్వం చర్యలు తీసుకొని మొదలు పెడితే 2వ ఫేజ్ కూడా మొదలు పెట్టారు. దాని తర్వాత ఆ విషాదం కూడా జరిగిన తర్వాత మళ్ళీ నేను రావడం జరిగింది. ఇమీడియట్ గా డైరెక్షన్ ఇచ్చి ఉండే ఇబ్బందులన్నీ తీర్చాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు మిగతా అభివృద్ధితో వచ్చి ఇక్కడ కూర్చొని దాదాపు 1 నెల రోజులు క్యాంపులు పెట్టి ప్రతి గ్రామానికి వచ్చి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అన్ని తెలుసుకొని మొదలు పెట్టారు. ఈ 6 నెలల్లోనే ప్రతి ఒక్క ఎకరాకి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేసి ఫైనల్ చేసి రేట్లంతా దాదాపు ఎక్కడెక్కడ వీలు భావంలో అన్ని పూర్తి చేసి ఇప్పుడు ప్రాజెక్ట్ మళ్ళీ ప్రారంభించడానికి రెడీగా ఉంది. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం.